అమ్మా మేడ మీదకి వెళ్ళి బైబిల్ చదువుకొని వస్తాను. సరే అమ్మా. బైబిల్ చదువుకుంటాను చెప్పి రీల్స్ చూసుకుంటే ఆ మజాయే వేరు. రీల్స్ చూసే ముందు పద్ధతిగా మనం స్టేటస్ చూసి అప్పుడు వెళ్దాం. అపురూపమేగా నాకీ క్షణాలు దాచేసుకుంటాను జ్ఞాపకాలుగా. అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనెత్తాను. హాయి హాయిగాను నవ్వితే ఎంత ఎంత మురిసిపోతాను. అన్నయ్య నువ్వు తలిస్తే కళ్ళ ముందు వాలిపోతాను. నువ్వు పంచిన ప్రేమకెప్పుడు రుణపడిపోయే ఉంటాను. అవును కదా, నేను రాఖీ కొనాలి. చీకటైపోతుంది, అర్జెంటుగా వెళ్ళాలి. రాఖీ కట్టేస్తాను, గోల్డ్ రింగ్ కొట్టేస్తాను. రాఖీ కట్టేస్తాను, గోల్డ్ రింగ్ కొట్టేస్తాను. ఆన్లైన్లో చూద్దామా, షాప్కి వెళ్ళి కొందామా? ఆన్లైన్లో చూద్దామా, షాప్కి వెళ్ళి కొందామా? షాప్కి వెళ్ళే కొందాం. చర్చి ఏంటి ఈ టైంలో తీసింది? ఎవరున్నారో చూద్దాం. పరిమళక్కున్నారా? ప్రైజ్లాడక్క. ప్రైజ్లాడ్ గ్లోరీ రా. ఏంటక్క ఈ టైంలో ఎక్కడున్నారు? నామకార్థ క్రైస్తవులు మారాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. అవునా? నువ్వేంటి ఎలా వచ్చావు? రేపు రాఖీ పండగ కదక్క, అన్నయ్యకి రాఖీ కొందామని షాప్కి వెళ్తున్నాను. నువ్వు రాఖీ పండగ చేస్తావా? హా, చేస్తాను. మన చర్చిలో చాలామంది చేస్తారు, దాంట్లో తప్పేముంది? అసలు రాఖీకి మూలమేంటో తెలుసా నీకు? మహాభారత కాలంలో శిశుపాలులతో శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తున్నప్పుడు తన చేతి వేలికి గాయం తగిలి రక్తస్రావం జరిగింది. అది చూచి చలించిపోయిన ద్రౌపది తన చీర కొంగు చింపి కృష్ణుడి వేలికి కట్టింది. ఆ ప్రేమకు కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు తనను కాపాడుతానని మాటిచ్చి ద్యోతా సభలో తన మాన సంరక్షణ చేశాడు. భవిష్య పురాణం ప్రకారం దేవదానవుల యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోయే స్థితికి వెళ్ళినప్పుడు తన భార్య సచీదేవి పవిత్ర దారాన్ని ఇంద్రుడి చేతికి కట్టింది. ఆ బలంతో ఇంద్రుడు విజయం సాధించాడు. ఈ కథలను నువ్వు నమ్ముతావా? ఇందులో ఉన్నవారిని నువ్వు ఆరాధిస్తావా? లేదక్క, యేసుని తప్ప నేనెవరిని ఆరాధించను. యేసు బోధల్లో ఎక్కడైనా రాఖీ పండుగ చేసుకోమని చెప్పారా? అపోస్తులు ఎవరైనా చేశారా? క్రైస్తవులు ప్రత్యేకంగా బ్రతకాలి, అన్యజనుల మధ్య జ్యోతిగా ఉండాలి, కానీ వారితో కలిసిపోకూడదు. రాఖీ పండుగ అన్యుల ఆచారం, అది వారి దృష్టిలో పవిత్ర కార్యం కనుక వారు చేసుకుంటారు. క్రైస్తవులు రాఖీ పండుగ చేసుకోకూడదు. ఇంత చెప్పాక కూడా రాఖీ పండుగ చేసుకుంటానంటే చర్చికి వెళ్ళడం మానే. ఎందుకంటే మీలాంటి నులివెచ్చని క్రైస్తవుల వలనే నిజ క్రైస్తవులకు నిందలు అవమానాలు ఎదురవుతున్నాయి. సరే అక్క, ఇన్నాళ్ళు తెలియక చేశాను. ఇంత తెలిసి కూడా రాఖీ పండుగ చేసుకుంటే నా క్రైస్తవ జీవితానికి అర్థమే లేకుండా పోతుంది. మా ఫ్యామిలీకి చర్చిలో రాఖీ పండుగ చేసుకునే ప్రతి క్రైస్తవునికి చెప్పి అప్రమత్తం చేస్తానక్క.